ఈ రోజుల్లో ఎంత డబ్బు ఎంత ధనం ఏది ఉన్నా కూడా ఆరోగ్యం తర్వాతనే. ఆరోగ్యం మంచిగా ఉంటేనే అందరం కూడా చాలా సంతోషకరంగా మనం అనుకున్నటువంటి మన కోరికలని ఆశలని అన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని. సో ప్రతిరోజు మన అందరినీ యోగా చేయాలనేసి మన మేడ్చల్లో ఉన్నటువంటి రామ్దేవ్ బాబాలాగా అన్న కిషోర్ అన్న గారు ప్రతి గ్రామాన గవర్నమెంట్ అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ పాఠశాలలలో కూడా వెళ్ళి యోగా నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పిల్లలందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా అందరం ప్రతిరోజు యోగా చేయాలి. ఈ రోజు నుండి మనం అందరం ఓత్ తీసుకుందాం. డెఫినెట్గా ఏదేమైనా సరే డైలీ ఒక 1 అవర్ లేదంటే ఒక ½ అన్ అవర్ అన్న యోగా చేయాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. అద్భుతమైనటువంటి 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రతి సంవత్సరం మేడ్చల్లో ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమం. ఇంటింటికి, ప్రతి పాఠశాలకి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి అత్యంత అవసరమైనటువంటి యోగని తీసుకుపోయే ప్రయత్నం చేసినటువంటి ఈ శుభ సందర్భంలో ఈరోజు 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం యొక్క యోగ దీప ప్రజ్వలన ఇది మేడ్చల్ చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీరంగవరం మరియు గిర్మాపూర్, గౌడవెల్లి మరియు షామీర్పేట్, మునిరాబాద్, సోమారం, నూతర్కాల్ ప్రతి గ్రామంలో యోగ జ్యోతి వెళ్ళేలా భగవంతుడు అనంతమైన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ మన మేడ్చల్ మండల్ ప్రజా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి రజితా రాజమల్లి రెడ్డి గారి ద్వారా మనందరి యొక్క ప్రతి స్వరూపంగా వారు జ్యోతి ప్రజ్వలాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. మనం అందరం అద్భుతమైనటువంటి భావనతో భగవంతుని ఆహ్వానిద్దాం. విఘ్ననాయకుడు వినాయకుడు అనంతమైన శక్తి కలిగినటువంటి పరంపిత పరమేశ్వరుడు మనకు శక్తిని ఇవ్వాలి. రండి మనం చేతులు జోడించి అద్భుతమైన యోగ జ్యోతిని ఆహ్వానిద్దాం. తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్దితాయ నాగాననాయ శృతియజ్ఞవిభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. శుక్లాం బ్రహ్మ విచారసార పరమా ఆద్యాం జగద్వ్యాపినీ వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతి బుద్ధిప్రదాం శారదాం
జై బోలో గరిమైసమ్మ తల్లికి, మేడ్చల్ ఆదిశక్తికి, యోగ జ్యోతికి, బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. అద్భుతమైనటువంటి యోగ జ్యోతిని మనము అక్కగారు ఇందులో చక్కగా రండి, మనం అందరం చేతులు జోడించి యోగ జ్యోతిని మనం అందరం సంకల్పం చేద్దాం. ఇంటింటికి యోగా తీసుకువెళ్ళాలి, ఇంటింటికి ఆయుర్వేదం, ఇంటింటికి అద్భుతమైన భారతీయ సంస్కృతిని తీసుకుపోవాలి. సంకల్పంతో మనమందరం మన స్థలాలకు వెళ్ళిపోదాం. అండ్ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా ఆదరణీయ పూర్వ జడ్పీటీసీ గారు శ్రీమతి షైజా హర్గత్ గారికి కోరుతున్నాను. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసుకున్న తర్వాత మన ఇన్స్ట్రక్టర్ అయినటువంటి అన్న కిషోర్ భాయ్ గారు, అలాగే మన గవర్నమెంట్ పాఠశాల నుంచి వచ్చేసినటువంటి స్టూడెంట్స్, మిగతా యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరు కలిసి కూడా మనకు యోగా సాధన చేపేయడం జరుగుతుంది. శ్రద్ధతో ప్రతి ఒక్కరం యోగా సాధనలో భాగంగా ఉండి పాల్గొనాలనేసి కోరుతూ ఉన్నాను. ఈరోజు మేడ్చల్ మండల్ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో, అలాగే భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ చాప్టర్ మేడ్చల్ ఆధ్వర్యంలో మరియు గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ పిల్లలు గత సంవత్సరం నుంచి సాధన చేస్తున్నారు. గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ పిల్లలు, అలాగే మేడ్చల్ ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి యోగ సాధన. మేడ్చల్ చుట్టుపక్కల యోగ గ్రామాలు రండి, మనం యావత్ ప్రపంచం ఒకేసారి ఆరోగ్యానికి ప్రాథమిక అంశమైనటువంటి మన పెద్దలు, పూర్వీకులు, సంతులు అందించినటువంటి అమూల్య జ్ఞాన సంపద, యోగ సంపద. హరిద్వార్ నుంచి యోగ ఋషి పరం పూజ్య స్వామి రామ్దేవ్జీ మహారాజ్, ఆయుర్వేద శిరోమణి పూజ్య ఆచార్య బాలకృష్ణ మహారాజ్ వారి నిరంతర ప్రయత్నం తత్ఫలితం అంతర్జాతీయంగా, ముఖ్యంగా మన హృదయ సామ్రాట్ ప్రియతమ యోగి, నేటికి అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి యోగి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, వారి ప్రయత్నం ఈరోజు ప్రపంచమంతా ఒకేసారి యోగ సాధనని చేస్తుంది. మనం కూడా అటువంటి యూనివర్సల్ ఎనర్జీతో, మన యొక్క ఆ కాస్మిక్ ఎనర్జీతో మన చుట్టూ ఉన్న ఎనర్జీని కలిపే ప్రయత్నం చేస్తున్నాం. రండి, మనం పిల్లలు అద్భుతమైన యోగ సాధనని మనం కలిసి చేద్దామా? చేతులు చక్కగా బొటన వేలు, చూపుడు వేలు తాకిచ్చి ప్రశాంతంగా కూర్చుందాం. వెన్నెముక నిటారుగా ఉండాలి. కొద్దిగా సేపు చేసే యోగా రోగాలు రాకుండా కాపాడుతుంది. మనం సంకల్పం చేయాలి, పొద్దున్న లేవగానే నేను యోగా చేయాలి అని. రండి, మనం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అందించినటువంటి ఆయుష్ ప్రోటోకాల్ సాధన మనం చేద్దాం.
మన చుట్టూ అనంతమైన దైవీ శక్తిని ఆహ్వానిద్దాం. మనల్ని మనం మర్చిపోయి తల్లీనమై కొద్దిగా సేపు 45 నిమిషాలు యోగ సాధనలో లీనమవుదాం. శ్వాస తీసుకుందాం, నిండుగా శ్వాస విడుద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అకారము, ఉకారము, మకారము, ఓంకారంతో ప్రారంభిద్దాం. అకారం అన్నప్పుడు నాభి స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మస్థానాన్ని చేతనపరుస్తూ, ఉకారం అన్నప్పుడు విష్ణు స్థానాన్ని స్పర్శిస్తూ ఛాతి భాగంలో, మకారం అన్నప్పుడు శివస్థానం భృకుటిని స్పర్శిస్తూ అకారము, ఉకారము, మకారము అనంతమైన దైవీ శక్తిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. ఓం సంగతత్వం సంవదత్వం. అందరూ అనాలి, సంగతత్వం సంవదత్వం. సంగో మనసి జానతా, సంగో మనసి జానతా. దేవాభాగం యథా పూర్వే, దేవాభాగం యథా పూర్వే. సంజానానా ఉపాసతే, సంజానానా ఉపాసతే, సంజానానా ఉపాసతే, సంజానానా ఉపాసతే. అందరం గట్టిగా సంకల్పం చేద్దాం. మనమందరము ప్రేమతో కలిసి నడచదము, ప్రేమతో మాట్లాడదము, అందరము జ్ఞానవంతులుగా అయ్యదము. మన పూర్వీకుల వలె తమ కర్తవ్య పాలన చేసేదము. శాంతంగా మంగళకరమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్ముని మనతోనే ఉన్నాడు అనే అనుభూతి పొందుదాం.
ఈ సృష్టిని సృష్టించిన, నడిపిస్తున్న లయకారుడైనటువంటి పరంపిత పరమేశ్వరుడు అనుక్షణం నాతో ఉన్నాడు. రండి మనం భగవంతుని యొక్క ప్రజెన్సీని అనుభవం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, మనసును శాంతపరచండి. రండి మనం చేతులు రాపిడి చేయండి. చేతులు బాగా రాపిడి చేయండి. కళ్ళు తెరవద్దు. బాగా రాపిడి చేయండి. వేడి చేతుల్ని కళ్ళకద్దుకుందాం. మళ్ళీ రాపిడి చేయాలి. వేడి చేతుల్ని కళ్ళకద్దుకోవాలి. శాంతంగా. రెండు పిల్లలు గుర్తుపెట్టుకోండి, యోగా అత్యంత ప్రధానం. అర్థమైందా? హాస్పిటల్ పోవద్దంటే ఏం చేయాలి? యోగా చేయాలి. పొద్దున్న లేవాలి. లేచి అద్భుతమైన ఉషోదయ కిరణాలు, ఆరోగ్యకరమైన సూర్యకిరణాలు వస్తుంటే మనం ఏం చేయాలి? చక్కని యోగ సాధన చేయాలి. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, యోగాలో మొట్టమొదటిది ఏంది? సూక్ష్మ వ్యాయామం. ఏం చేయాలి? గట్టిగా నండి ఒకసారి. సూక్ష్మ వ్యాయామం. పిల్లలు అందరం లేచి నిలబడదాం. ఆదరణీయ దాసి సాంబయ్య గారు, మా ఈటల రాజేందర్ గారి గురువు గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ఏదైతే ఎస్సీఆర్టీ సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ప్రొఫెసర్, వారిని చైర్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి బిగ్ క్లాప్స్. ఎంతో మంది విద్యార్థులని తీర్చిదిద్దినటువంటి అద్భుతమైన కవి హృదయమైనటువంటి దాసి సాంబయ్య గారు. అలానే మనం లేచి నిలబడదాం శాంతంగా. పిల్లలు బ్యాలెన్స్గా నిలబడాలి. కాళ్ళ మధ్య అంతరం పెట్టాలి. చేతులు నడుము పైన పెట్టాలి. ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ శ్వాసతో చేయాలి. సరిగ్గా చేయాలి. ఓకే. దీర్ఘ శ్వాస తీసుకుంటూ మొదట తలకు సంబంధించిన, మెడకు సంబంధించిన, తర్వాత షోల్డర్కు సంబంధించిన, అలాగే ట్రంక్ నడుముకు సంబంధించిన, అలాగే మోకాలకు సంబంధించిన ప్రతి అవయవాన్ని కొద్దిగా కదపాలి. కలిపి వాత ప్రకోపాన్ని తగ్గియాలి. అర్థమైందా? రండి మనం శ్వాస తీసుకుంటూ చక్కగా బ్రీతింగ్ చేద్దాం. నిండుగా శ్వాస తీసుకోవాలి. తలని వెనుకకి, కంఠాన్ని స్ట్రెచ్ చేయాలి. స్లోగా బ్రీత్ అవుట్. మెడ భాగాన్ని గమనించాలి. బ్రీత్ ఇన్. తల భాగాన్ని స్ట్రెచ్ చేయాలి. బాగా బడియా. రిలాక్స్. మెల్లగా తలని కుడివైపుకి. రాధాకృష్ణ గారు స్లో ఓం మ్యూజిక్ రావాలి. చక్కగా మెల్లిగా బ్రీత్ అవుట్ చేస్తూ ఎడమ వైపుకి. వెరీ గుడ్. బ్రీత్ అవుట్ చేసి ఎడమకు ట్విస్ట్ చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ ఎడమ నుంచి కుడికి మెల్లగా చేయాలి. పిల్లలు తలని కుడివైపు తిప్పి ట్విస్ట్ చేయాలి. బ్రీత్ అవుట్ చేసి. బ్రీత్ ఇన్, టర్న్ టువర్డ్స్ రైట్ టు లెఫ్ట్. నైస్. రిలాక్స్. కుడి చెవి కుడి భుజాన్ని తాకిద్దాం. ఎడమ చెవి ఎడమ భుజాన్ని తాకిద్దాం. కుడి చెవి కుడి భుజాన్ని తాకిద్దాం. సూపరో సూపర్. ఎడమ చెవి ఎడమ భుజాన్ని. రిలాక్స్. మెల్లగా తల దించి హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్. మెల్లగా శ్వాస తీసుకుంటూ గుండ్రంగా తల దింపాలి. పైకి వచ్చినప్పుడు బ్రీతింగ్ చేయాలి. కిందికి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. మెల్లగా హెడ్ రొటేషన్. సవ్య దిశలో, అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్, ఎక్సేల్. మెల్లగా చేయాలి పిల్లలు. చక్కగా మహిళలు, పెద్దలు అందరం
ఒకేసారి రిలాక్స్, శాంతమవుదాం. రండి, మనం చేతులు రాపిడి చేయండి. బాగా రాపిడి చేసి మెడను మసాజ్ చేయాలి. ఇలా మెడను మసాజ్ చేసుకోవాలి రోజు, అర్థమైందా? లేకుంటే పెద్ద పెద్ద వేస్తారు, పట్టి వేసుకుంటారు, లేకపోతే కంఠాన్ని మసాజ్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్తుపెట్టుకున్నారా? తలకు సంబంధించి, నెక్ సంబంధించి. చేతులు చెప్పండి. రిస్ట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. టాటా బాయ్ బాయ్. రండి రండి యోగకు రండి, రోజు చేయండి. ఓకే, పిడికిలి బిగించి బొటన వేలు లోపల ఉండాలి. రిస్ట్ రొటేషన్. వైల్ అప్వార్డ్ ఇన్హేల్, డౌన్వర్డ్ ఎక్సేల్. ఫోకస్ ఆన్ డిస్క్. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. ప్రశాంతంగా మెల్లగా చేయాలి. అందరూ చేయాలి, పిల్లలు అందరూ. అర్థమైందా? సురమంటం, సురం కలపాలి. విశ్వాత్మతో నా ఆత్మని కలుపుతున్నాం, అదే యోగా. అందుకే అందరూ ఒకేసారి సామంజస్యతతో హార్మోనియస్లీ ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్. షోల్డర్ ఎక్సర్సైజ్. ఏకం, ద్వి. ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, సంస్కార్ పిల్లలు, ఇతర పాఠశాలల పిల్లలు, ఎస్ఎస్జి పిల్లలు, ఆక్స్ఫర్డ్ పిల్లలు, సూపర్ సూపరో సూపర్. మేడ్చల్ పిల్లలు సూపరో సూపర్. వెరీ గుడ్, बहुत बढ़िया. ब्रीथ इन ब्रीथ आउट. शोल्डर रोटेशन. वेल अपवर्ड इनहेल. ब्रीथ इन, ब्रीथ आउट, ब्रीथ इन, ब्रीथ आउट. వెరీ గుడ్. వ్యతిరేక దిశ, అపసవ్య దిశలో ఇన్హేల్, ఎక్సేల్. అనుకరించాలి చక్కగా. ఇన్హేల్, ఎక్సేల్. సూపర్, बहुत बढ़िया. చేతులు ఇక్కడ పెట్టండి, సున్నా గీయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, వేళ్లతో సున్నా గీయాలి. అర్థమైందా? వ్యతిరేక దిశ. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. వెరీ గుడ్, వెరీ గుడ్. రిలాక్స్. దెన్ చేతులు చెప్పండి. నడుముకు ఎక్సర్సైజ్. స్ట్రెచ్ ఇట్. ఇన్హేల్, ఒకరికొకరు తాకకుండా జిగ్జాగ్ ఉండాలి. టర్న్ టువర్డ్స్ రైట్ సైడ్. Fold your right hand back side, left hand on shoulder. Breathe out and twist it. Come back. గుర్తుపెట్టుకోవాలి. ఎడమ వైపు ఇప్పుడు లెఫ్ట్ సైడ్. బ్రీత్ అవుట్ అండ్ ట్విస్ట్ ఇట్. లెఫ్ట్ టు రైట్. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అండ్ ట్విస్ట్ ఇట్. దెన్ అదర్ సైడ్. ఓకే, ఏకం. కొద్దిగా గతి పెంచి. ద్వి, త్రీని, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట. సూపర్. నవ, దశ. దిశ తిరిగిపోవాలి. ఓకే, వెరీ గుడ్. కొద్దిగా కాళ్ళ దగ్గర తీసుకొని నడుము తిప్పడిలా. ఏకం. నడుముతో 8 గీయాలి. మేక్ ఇట్ 8. ఏకం, ద్వి, అపోజిట్, ఏకం. వ్యతిరేక దిశలో కూడా చేయాలి. సవ్య దిశ, అపసవ్య దిశ. కౌంటర్ కూడా చేయాలి. ఓకే, రిలాక్స్. కొద్దిగా నడుమును మూమెంట్ చేయాలి. చేతులు చెప్పండి. కమ్ డౌన్. ఫోకస్ ఆన్ నీ. ఆఫ్. బాబు, మీరు ఎవరు ఫోటోస్ తీయొద్దమ్మా, మేము అన్ని పంపిస్తాం. ఒకరిని చూసి ఒకరు వస్తారు. చిన్న ఫోటోస్ తీయొద్దు, మేము పంపిస్తాం అన్ని గ్రూప్ లో. ప్రశాంతంగా, ప్రశాంతంగా గమనించండి. అప్, డౌన్, బ్రీత్ అవుట్. కాలు దగ్గర ఉండాలి. 2 కాళ్ళు దగ్గర ఉండి మోకాలను గమనించాలి. అప్, డౌన్. సూపర్ సూపర్. అప్. మేక్ ఇట్ 0. knee exercise. Make it 0. Inhale and exhale. Breathe in, breathe out. వ్యతిరేక దిశ. Inhale and exhale. Breathe in, breathe out. సూపర్. రిలాక్స్. ఒకసారి మొత్తం ఒకసారి యాక్టివ్ చేద్దామా? దండ బయట. ఏకం. వెరీ గుడ్. ద్వి, త్రీని, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ,
సూపర్. బోలో బజరంగ బలి వీర హనుమానికి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. రిలాక్స్. కాదు చెప్పండి, కొద్దిగా రిలాక్స్ రండి. యోగాలో అలసిపోం మనం, హాయిగా ఉంటుంది. శ్వాస మీద ఫోకస్ చేద్దాం. ఆదరణీయ మా విక్రమ్ రెడ్డి అన్నని, భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. విక్రామ్స్ అండి, అద్భుతమైన యోగి విక్రమణ. రండి మనం శాంతంగా. పిల్లలు కొద్దిగా గుర్తుపెట్టుకోండి, మొదటి పోస్చర్ స్టాండింగ్ ఆసనాలు ఏంటివి? ఆఫ్టర్ సూక్ష్మ వ్యాయామం మనము నిలబడి చేస్తే ఆసనాలు చేయాలి. కాదు పెట్టిన స్టాండింగ్ ఆసనాలు. స్లోలీ ఇన్హేల్, చేతులు చాపండి. రోజు చేయాలి. బాడీలో ఉన్న స్కెల్టన్ సిస్టమ్ ని అలైన్మెంట్ లో తెచ్చే ప్రయత్నం. స్ట్రెచ్ ఇట్ టువర్డ్స్ అప్వర్డ్. స్ట్రెచ్ యువర్ హోల్ బాడీ టువర్డ్స్ అప్వర్డ్. స్ట్రెచ్ ఇట్, స్ట్రెచ్ ఇట్, స్ట్రెచ్ ఇట్. రిలాక్స్. ఇంటర్లాక్ చేయండి. కీప్ ఇట్ ఆన్ హెడ్. తలపైన పెట్టాలి. దెన్ స్ట్రెచ్ యువర్ హోల్ బాడీ ఆన్ యువర్ లెగ్ ఫింగర్ టువర్డ్స్ అప్వర్డ్. పైకి సాగదీయాలి, చేతులు పైకి. స్ట్రెచ్ ఇట్. ఫోకస్ ఆన్ అండర్ ద స్టమక్. పొత్తి కడుపును గమనించాలి, సాగదీయాలి. ఇన్హేల్ చేయాలి. మొత్తం స్కెల్టన్ సిస్టమ్ అలైన్మెంట్లోకి వచ్చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ డౌన్. సూపర్ చేస్తున్నారు. అప్. బోత్ ద లెగ్ మస్ట్ బి నియర్. రెండు కాళ్ళ దగ్గర. హోల్ బాడీ స్ట్రెచ్ చేయాలి. వెరీ గుడ్. డౌన్. ఏం ఆసనం ఇది? తాడాసన్. వెరీ గుడ్, మీరందరూ సూపర్. ద నెక్స్ట్ పోస్చర్. కాన్సన్ట్రేషన్ కావాలి కదా, కదా, ఏకాగ్రత పెరగాల వద్దా? చదువు బాగా రావాలి కదా, సరస్వతి దేవి ఆశీర్వాదం ఇవ్వాలి కదా. రండి మనం ధ్రువునిలాగా చక్కగా ధ్రువాసన్, వృక్షాసన్. కుడికాలు కీప్ ఇట్ యువర్ రైట్ లెగ్ ఎట్ పెరినియల్. ఇక్కడ పెట్టాలి. అర్థమైందా? ఫిక్స్ చేయాలి. చేతులు సాగదీయండి. సూపర్. నో టాకింగ్. ఎంజాయ్ ద సెషన్. చేతులు పైకని ఇన్హేల్ చేయండి, బ్రీతింగ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. వెరీ గుడ్. 5 4 3 2 1 0. యాక్సెప్ట్. ఇంకా అయిపోలే అమ్మా. ఒక బిందువుని ఫోకస్ చేసి ఆపాలి. కమ్ బ్యాక్. అదర్ సైడ్. ఎడమ కాలు కూడా రైట్ పెరినియల్ దగ్గర పెట్టాలి. ఇలా ఫిక్స్. దెన్ స్ట్రెచ్ ఇట్. ఇన్హేల్ అండ్ కాన్సంట్రేట్ చేయాలి. ఫోకస్ ఆన్ సింగిల్ పాయింట్. కింద పడకండి. చక్కగా శాంతంగా మాట్లాడొద్దు దయచేసి, ఎవరు మాట్లాడొద్దు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. వెరీ గుడ్. కళ్ళు మూసుకొని ప్రయత్నం చేయండి. పడిపోవద్దు, పడిపోవద్దు, పడిపోవద్దు. కళ్ళు మూసుకొని. వెరీ గుడ్. కమ్ బ్యాక్. సూపర్. వెరీ గుడ్. ఏం ఆసనం ఇది? వృక్షాసన్. ఏమొస్తుంది? ధ్రువాసన్, వృక్షాసన్. ఓకే. కానీ మనం కొద్ది కాలు దూరం పెడదాం. ఎక్కువ చేయాల్సిన ఆసనం ఇది. కాలు దూరం పెట్టి చేతులు చాపండి. ఇన్హేల్ చేయండి. కోనాసన్. టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. కమ్ డౌన్ టిల్ యాంకిల్. ఇలా స్ట్రెచ్ ఇట్. స్ట్రెచ్ చేయాలి చక్కగా. వెరీ గుడ్. Inhale. Then slowly exhale and twist it. Twist it. Very good. Come back. Other side. Come down towards right side till ankle. Very good. చిల్డ్రన్ యు ఆర్ వెరీ గుడ్. మంచి వాళ్ళు మాట్లాడొద్దమ్మా, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. యు ఆల్ ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్. వెరీ గుడ్ చిల్డ్రన్. Come back. Ekam. మైక్ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. V. Very good. Trini. Chatwari. Pancha. Shat. Relax. 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 Stand up. Come back. చలో ఊర్ధ్వ హస్తాసన చేద్దాం. చేతులు పైకెత్తండి. ఇన్హేల్. బ్రీతింగ్ చేయండి. శ్వాస తీసుకోండి. బ్రీత్ అవుట్ అండ్ కమ్ ఫ్రంట్ సైడ్. మెల్లగా.
పుల్ యువర్ నావల్ ఇన్సైడ్. నాభి లోపల కనాలి, తలని మోకాల కలిసి ప్రయత్నం చేయాలి. అప్, ఇన్హేల్, స్ట్రెచ్ ఇట్, వెరీ గుడ్. కమ్ డౌన్, పాద హస్తాసన్, బ్రీత్ అవుట్. అప్, రిలాక్స్. కొద్దిగా కాలు దూరం పెట్టండి, రిలాక్స్ కండి. తల వెనుకకు పెట్టాలి, ఇలా శాంతం అవ్వాలి, లేదా ఇలా. ఓకే రండి, మనం కొద్దిగా బాడీ వెనుకకు బెండ్ చేయండి, ఇలా పడిపోకుండా. అర్ధ చంద్రాసన్. స్ట్రెచ్ యువర్ బోత్ ద షోల్డర్ టువర్డ్స్ బ్యాక్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ థ్రోట్, స్ట్రెచ్ ఇట్, స్ట్రెచ్ ఇట్, కమ్ బ్యాక్. ఓకే అగైన్, వన్స్ అగైన్ ప్లీజ్. Slowly bend your body towards back. Stretch your shoulder. Stretch your throat. Inhale. Come back. Relax. శాంతంగా పడండి. పిల్లలు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా? మన మోదీజీ అన్నారు ఫిట్ ఇండియా. ఏమన్నారు? సే లౌడ్లీ, ఫిట్ ఇండియా, ఫిట్ ఇండియా, ఫిట్ మేడ్చల్, ఫిట్ మేడ్చల్, ఫిట్ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ పిల్లలు, ఫిట్ గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ పిల్లలు, ఫిట్ సంస్కార్ స్కూల్, ఫిట్ ఆల్ స్కూల్స్. అర్థమైందా? ఫిట్ ఇండియా. ఫిట్నెస్ రావాలంటే ఏం చేయాలి? ద బెస్ట్ థింగ్ ఈజ్ మీరు చేతులు చాపి చక్కగా స్పేస్ వేసుకున్నాండి. పర్ఫెక్ట్. అలాంటి మనం పిల్లలు ఫిట్నెస్ కి అమృతం లాంటిది ఏం తెలుసా? సూర్య నమస్కార్. ఏంటిది? అందరూ రాయండి, సంకల్పం చేయండి పిల్లలు. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ జీనియస్, గొప్ప వ్యక్తి కావాలనుకుంటే, లైక్ హనుమాన్, బుద్ధిమతాం వరిష్టం, హనుమంతుడిలాగా శారీరకంగా మానసికంగా దృఢంగా కావాలంటే, మహారాష్ట్రలో సమర్థ రామదాస్ అని ఒక సంతు, ఆయన ఎవరిని తయారు చేసినాయన? ఆయన ఎవరిని తయారు చేసిన? ఎవరికి గురువు? సమర్థ రామదాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఎవరికి? సెలవుల్ని ఛత్రపతి శివాజీ మహారాజ్కి. ఆయన ఏం చెప్పారు తెలుసా? సమర్థ రామదాస్ సూర్య నమస్కారం చేయండి. ఏం చేయాలి? మీరు శివాజీ కావాలంటే ఏం చేయాలి? ఫిట్నెస్ కావాలంటే ఏం చేయాలి? వీరులం కావాలంటే ఏం చేయాలి? ధీరులం కావాలంటే ఏం చేయాలి? చరణందరి వీరుడవు నీవురా, ధీరుడవు నీవురా, ఓ భారతీయుడా, ఓ భావి పౌరుడా. మనం వీరులం కావాలంటే సూర్య నమస్కారం చేయాలి. రండి, మనం చేతులు జోడిద్దాం, భగవంతుడు అడుగుదాం. హనుమంతుడికి ఎలా అయితే పుష్టివంతంగా చేశారో నాకు పుష్టివంతం చేయాలి. శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి. సూర్య భగవంతుడా, అనంతమైన శక్తిని మాకు ప్రసాదించు. సప్త రథాలపై వచ్చి మనకి అనంతమైన శక్తిని ఇవ్వాలి. రండి, మనం చక్కగా హరి ఓం ధ్యేయ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుద్రిత శంఖ చక్ర సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. ఓం మిత్రాయ నమః. మేడ్చల్ పిల్లలు ఇంత మెల్లగనా? మేడ్చల్ చెప్తే మన ఏంది ప్రధానమంత్రి మోదీజీ దాకా పోవాలా. ఓకేనా? గట్టిగా ఉందమ్మా. ఓం మిత్రాయ నమః. ఏకం
నమస్కార స్థితి, కాలు దగ్గర ఉండాలి, చేతులు నమస్కార స్థితిలో. ఓకే. ద్వి, ఇన్హేల్, వెరీ గుడ్. త్రీని చేతులు సాగదీస్తూ మెల్లగా ముందుకు రావాలి, బ్రీత్ అవుట్ చేయాలి చక్కగా. చత్వారి, ఎడమ కాలు పోవాలి, ఎడమ కాలు వెనుక పోవాలి. లెఫ్ట్ లెగ్ మస్ట్ గో బ్యాక్, రైట్ లెగ్ ఇలా ఉండాలి. ఇలా దక్షిణ అశ్వసంచాలనాసన్. పంచ చతురంగ దండాసన్, రెండు కాలు ఇలా రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రెండు కాలు దగ్గర. దెన్ స్లోలీ మోకాలు దాకేయాలి. శశాంకాసన్, శశాంకాసన్. బ్రీత్ అవుట్. దెన్ ఇన్హేల్, साष्टांग नमस्कार. बहुत बढ़िया. हस्ता भुजंगासन. वेरी गुड, वेरी गुड. then काला वेल सपोर्ट తీసుకోవాలి. नव पर्वतासन. वेरी गुड. दश अगेन शशांकासन. మోకాలు దాకియాలి, దల మెల్లగా నుదురు దాకియాలి. శశాంకాసన్. ఏకాదశ, ఎడమ కాలు రావాలి ముందుకి, ఎడమ కాలు ముందుకు వచ్చి వామ అశ్వ సంచాలనాసన్. ఇన్హేల్. ద్వాదశ, పాద హస్తాసన్. త్రయోదశ, చేతులు పైకెత్తి ఊర్ధ్వ హస్తాసన్. చతుర్దశ, ప్రణవాసన్. ఓకే, అర్థమైంది కదా? ఎగ్దాం హృదయపూర్వకంగా చేద్దాం. ఓం రవయే నమః. ఏకం నమస్కార స్థితి. ద్వి ఊర్ధ్వ హస్తాసన్. త్రీని పాద హస్తాసన్. చత్వారి, ఎడమ కాలు పోవాలి, దక్షిణాశ్వ సంచాలనాసన్. ఆకాశం రావాలి. వెరీ గుడ్. ఆకాశం అంత ఎత్తు ఎదుగుతా. పంచ చతురంగ దండాసన్. ముందుకు రావాలి, ఇలా స్టిక్ కుంభకం చేస్తాం మనం. షట్ శశకాసన్. వెరీ గుడ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సప్త సాష్టాంగ నమస్కార్. ఛాతి దాకాలి, పొట్ట దాకద్దు. ఎక్సేల్. అష్ట భుజంగాసన్. నవ పర్వతాసన్. దశ అగైన్ శశకాసన్. మోకాలు దాకిచ్చి బ్రీత్ అవుట్ చేయాలి. శశకాసన్. మోకాలు దగ్గర వెళ్ళిపోతాయి. ఏకాదశ వామాశ్వ సంచాలనాసన్. ఎడమ కాలు రావాలి, ఇలా ఆకాశంలో. వెరీ గుడ్. ద్వాదశ పాద హస్తాసన్. త్రయోదశ ఊర్ధ్వ హస్తాసన్. చతుర్దశ ప్రణవాసన్. శ్వాస కూడా చూద్దామా? శ్వాసతో చేయాలి మనం, సరేనా పిల్లలు? ఓకే. ఓం సూర్యాయ నమః. ఏకం శ్వాస విడవాలి. ద్వి శ్వాస తీసుకోవాలి. త్రీని శ్వాస విడవాలి. చత్వారి శ్వాస తీసుకోవాలి. పంచ శ్వాస ఆపాలి, కుంభకం. అర్థమైందా? షట్ శ్వాస తీసుకొని శ్వాస విడవాలి. సప్త శ్వాస తీసుకోవాలి, శ్వాస పూర్తిగా విడవాలి. అష్ట శ్వాస తీసుకోవాలి, పాము పడగలా ఎత్తాలి. నవ శ్వాస విడవాలి. దశ మళ్ళీ శ్వాస తీసుకొని శశకాసన్, శ్వాస విడవాలి. ఏకాదశ ఎడమ కాలు ముందుకు రావాలి, శ్వాస తీసుకోవాలి. ఇన్హేల్. ద్వాదశ శ్వాస విడవాలి.
త్రయోదశ శ్వాస తీసుకోవాలి, చతుర్దశ శ్వాస విడవాలి. ఒకే శ్వాసలతో చేయాలి. ఓం భానవే నమః. పిల్లలు ధ్యానపూర్వకంగా చేయాలి. ఎక్కడ ధ్యానం చేయకూడదు చెప్తా, వింటున్నారా? ఏకం ప్రణవాసన్, రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రంని ధ్యానం చేయాలి. ద్వి ఊర్ధ్వహస్తాసన్, కంఠాన్ని గమనించాలి, విశుద్ధ చక్రం. త్రీని పాదహస్తాసన్, మణిపుర చక్రం, నాభిని గమనించాలి. చత్వారి ఎడమ కాలు పోవాలి. దక్షిణ సుసంచాలనాసన్, పొత్తి కడుపు, స్వాదిష్టాన చక్రం. షట్ రెండు కాలు పోవాలి. చతురంగ దండాసన్, చక్కగా మూలాధార చక్రం. వెళ్ళగా షట్, మళ్ళీ శశకాసన్, మనీషి చక్రం, నుదురు భాగంలో అమ్మవారు తిలకం పెట్టిన దగ్గర ధ్యానం చేయాలి. సప్త సాష్టాంగ నమస్కార్, అనాహత చక్రం, ఛాతి గమనించాలి. అష్ట పాము పడగల భుజంగాసన్, ఆనస్, మూలాధార చక్రం. దశ పర్వతాసన్లో ముందు రావాలి. వామాశ్వ సంచాలనాసన్. ద్వాదశ పాదహస్తాసన్. త్రయోదశ ఊర్ధ్వహస్తాసన్. చతుర్దశ ప్రణవాసన్. సూపర్. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. అద్భుతమైన సూర్య నమస్కారం. కాలు దూరం పెట్టండి, రిలాక్స్ కండి, చేతులు వెనక పెట్టండి, తల వెనక పెట్టండి, శ్వాస గమనించండి. వ్యాయామంతో వచ్చినటువంటి అలజడి వెళ్ళిపోవాలి. రిలాక్స్. పిల్లలు సంకల్పం చేయండి, రోజు సూర్య నమస్కారం చేస్తా. మన మోదీజీ చేసే ప్రయత్నం, మన మహాపురుషులు చేసే ప్రయత్నం వృధా అవ్వవద్దు. దేశ భవిష్యత్తు మనమే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగ ఆసనాలు, సూర్య నమస్కారం తప్పక చేయాలి. నేను చేస్తా, ఒట్టుపెట్టుకోండి ఒకసారి మన మనసులోనే. నేను రోజు సూర్య నమస్కారం నేర్చుకుంటా, చేస్తా. మా స్కూల్లో మా పిల్లలందరికీ, మా ఫ్రెండ్స్కి నేను మోటివేట్ చేస్తా. అర్థమైందా? ఫిట్ అవుతా. నేను ఫిట్ అన్నది ఒకసారి. నా దేశం ఫిట్, ఇండియా ఫిట్, భారత్ ఫిట్. बहुत बढ़िया. कम डाउन, కూర్చుని హాయిగా దండాసనలో కొద్దాం. దండాసనలో కాళ్ళు జాపి ఒకరికొకరు తాకద్దు, జిగ్జాగ్ కూర్చోవాలి. కాళ్ళు ఒకరికొకరు తాకకుండా జిగ్జాగ్ ఇలా క్రాస్ కడుతాలి. సార్ ఇలా వచ్చేయండి, మీరు ఇలా వచ్చేయండి. శాంతంగా అలానే మనం ఆలోచనకు మీ ఇద్దరు ఎన్నికలాలి. ఆలోచనకు మీ ఇద్దరు ఆలోచిస్తారు. మీరెంతరా అప్పుడు నువ్వు అటెండ్ పోవాలి కదా, బాధ్యత. అలానే మనం మంచిగా అనిపించిందా? సే లౌడ్లీ, మంచిగా అనిపించిందా? మరి రోజు చేద్దామా? అలానే మనం కూర్చొని కూడా చేద్దాం. కొద్దిగా ఎక్సర్సైజ్, బాడీ కంఫర్ట్ కావాలి, అనీసీ కావద్దు. షామర్పేట వాళ్ళు సంకల్పం చేయండి, నెక్స్ట్ టైం షామర్పేటలో పెద్ద కార్యక్రమం చేయాలి. షామర్పేటలో అతిపెద్ద కార్యక్రమం చేయాలి. గివ్ బిగ్ క్లాస్ ఫర్ షామర్పేట టీమ్.
అలానే మనం కాలు దగ్గర తీసుకోవాలి, కుడి కాలు. మన విక్రమన్ ఎంత బాగా చేస్తున్నారు, మన వార్డెన్ గారు ఎంత బాగా చేస్తున్నారు, మా మేడం సూపర్. రెండవ కాల్ మా రాజమౌళి అన్న, మా ప్రభాకర్ అన్న, మా అన్నగారు లక్ష్మణ్ అన్న. నడుము స్ట్రేట్ పిల్లలు, నడుము స్ట్రేట్. మా కవిరాజ్ అన్న, అక్క వాళ్ళు చక్కగా రెండు కాలు ఊపాలి. బద్ధకోణాసన్, భద్రాసన్, పతంగాసన్, సీతాకొక చిలకల రంగురంగుల ఆనస్ పైకి లాగాలి. బద్ధకోణాసన్ సూపర్. అద్భుతమైనటువంటి యోగ సాధన మన గ్రామాలలో అద్భుతంగా చేయాలి. నరేంద్రన్న, మా భీమన్న ఆల్ స్కూల్స్ ని స్ట్రాంగ్ చేయాలని సంకల్పం చేయాలి. రాధాకృష్ణ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, అవునా, రాజ్ కుమార్ సార్, ఆల్ స్కూల్స్ టీచర్స్ ని ఎంపవర్ చేయాలి. మేడ్చాలంటే మా విక్రమన్న, మా రజిత కళాలు మేడ్చాలంటే యోగ గ్రామం మొత్తం దేశంలో వెళ్ళిపోవాలి. అందరన్నా మేడ్చాలంటే ఏం కావాలి? యోగ గ్రామం డిక్లేర్ కావాలి. అర్థమైందా? बहुत बढ़िया. రిలాక్స్ పిల్లలు. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ బ్యాక్, దెన్ లెఫ్ట్ లెగ్ అదర్ సైడ్. సో నైస్. సిట్ ఇన్ వజ్రాసన్. వజ్రాసనంలో అలవాటు చేసుకోవాలి రోజు తిన్న తర్వాత. ఫోల్డ్ యువర్ రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్. సూపర్. మేక్ ఇట్ క్రాస్. లెఫ్ట్ హ్యాండ్ అనదర్ సైడ్. Then stretch your both the shoulder towards upward. Shoulders spikes sagadiyali. Uttana Mandukasan. Exhale. Pull your navel inside. Nabi lopatiki మీ యొక్క రెండు షోల్డర్ పైకి స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ అవుట్ చేయండి. ఫోకస్. భరించండి. అరికాళ్ళు, మడమలు, యాంకిల్, పిక్కలు, పిండలిని. ఫోకస్ ఆన్ నీ, మోకాళ్ళు. ఫోకస్ ఆన్ తొడలు, థైస్, సెక్సువల్ ఆర్గాన్స్, మూలాధారం, యానస్ ఫోకస్ చేయండి. స్పైన్ గమనించాలి. L6, L5, L4 స్పైన్, L3, L2, L1 డెస్క్, నెక్, బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్, ఆన్ హెడ్, శిఖా భాగం, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్. ఫోకస్ ఆన్ ఫేస్. ఫోకస్ బిట్వీన్ టూ ఐబోల్, ఆజ్ఞా చక్రం. రిలాక్స్. స్లోలీ శరీరాన్ని మిమ్మల్ని చేయండి. కాలు దగ్గర తీసుకోండి. బోత్ లెగ్ నియర్. దెన్ స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్ పైకి, లైక్ తాడాసన్. హ్యాండ్స్ పైకి, బాడీ అపోజిట్ స్ట్రెచ్ చేయాలి. చేతులు ఒక వైపు, కాలు ఒక వైపు, పైకి సాగనియండి. వెరీ గుడ్. చేతులు ఒక వైపు, కాలు ఒక వైపు. వెరీ గుడ్. స్లోలీ టర్న్ టువర్డ్స్ రైట్ సైడ్. రైట్ టర్న్ చేయండి. మీ హ్యాండ్స్ ని పిల్లలాగా చేసుకోండి. కుడి వైపు తిరగాలి. కుడి వైపు తిరిగి హ్యాండ్స్ పిల్లలాగా. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అగైన్ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. చేతులు దిండులాగా చేసుకోవాలి. వెరీ గుడ్. టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కీప్ ఇట్ యువర్. ఒక హ్యాండ్ ముందు పెట్టండి. ఒక హ్యాండ్ ముందు పెట్టి భూమికి ఆధారం తీసుకొని గెటప్. లేసి కూర్చోవాలి. కళ్ళు తెరవద్దు. లేసి కూర్చోవాలి శాంతంగా. రబ్ యువర్ హ్యాండ్స్. రబ్ చేయండి. అండ్ కీప్ ఇట్ యువర్ వార్మ్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్. పెట్టుకోండి, కళ్ళ పైన పెట్టుకోండి. వన్స్ అగైన్ రబ్ చేయండి శాంతంగా. చేతులని కళ్ళు తెరుస్తూ బోలో శ్రీరామచంద్ర భగవానికి, అయోధ్య రామచంద్ర భగవానికి. बहुत बढ़िया. మేడ్చల్ బాలరాములకి. సూపర్. పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు కదా. ఆసనాలు బాగా అనిపించిందా? ప్రాణాయామం కూడా చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కీప్ ఇట్ యువర్ థంబ్ ఫింగర్ విత్ ఇండెక్స్ ఫింగర్. ఇలా చిన్న ముద్ర, ధ్యాన ముద్ర. అందరు పెట్టాలి. బాబు పెట్టు. ఇలా ఇక్కడ పెట్టుకోవాలి చేతులు. మెల్లగా కాళ్ళు. సుఖాసనం కానీ, దండాసనం కానీ, పద్మాసనం కానీ మీ ఇష్టం. సిద్ధాసనం కానీ. వెరీ గుడ్. నడుము స్ట్రేట్. ఇన్హేల్, ఎక్సేల్.
ఇన్హేల్, ఎక్సేల్. చూడండి, మనం బతకాలంటే ఏం కావాలి? ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఏం కావాలి? పంచ ప్రాణాలు. ఏం కావాలి? ప్రాణశక్తి పెరగాలి. కాబట్టి ప్రాణాయామ చేయాలి. ఇన్హేల్, చిన్ముద్రలో. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఫోల్డ్ యువర్, మీ ఇండెక్స్ ఫింగర్ ఫోల్డ్ చేయండి. థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ పైన పెట్టండి. వాయు ముద్ర, కపాలభాతి. కపాలభాతి ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్సేల్. ఒకేసారి శ్వాస విడిచి పొట్టలు పడుకునాలి. 2 ముక్కులతోటి గాలి విడుస్తూ ఇలా. ఓకే, షోల్డర్ మూమెంట్ ఉండదు, ఓన్లీ స్టమక్ మూమెంట్. నో హెడ్ మూమెంట్, నో షోల్డర్ మూమెంట్, ఓన్లీ ఎక్సేల్. 1 2, పిల్లలు నడుము స్ట్రేట్ ఉండాలి. 3 4 5 6 7 8 9 10 11. కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకొని లెక్క పెడుతూ చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనసులో ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ లెక్క పెడుతూ 21 టైమ్స్ ఇద్దాం. ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా లెక్క పెడుతూ చేయాలి. మనసులో అనుకోవాలి, విషవాయువులు వెళ్ళిపోవాలని, ఆరోగ్యం దొరకాలని. సంజీవని ప్రాణాయామ, కపాల భాతి. బుద్ధి తీష్ణం కావాలి. లెక్క పెడుతూ చేయండి. కింద పోయినప్పుడు పిల్లల్ని చూపించాలి. కెమెరా భజనని ఆస్వాదిస్తూ కపాలభాతి. అయోధ్య రామచంద్రుని మన కళ్ళ ముంగట తీసుకొద్దాం. ఎన్ని సంవత్సరాల తర్వాత అయోధ్యలో మన రామ మందిర ప్రతిష్ఠ అయింది. మన రాముని కళ్ళ ముందు తీసుకొద్దాం. హరే రామ హరే రామ అంటూ సౌండ్ పెరగాలి. ऐसे है మధ్య వేలు దాకేయాలి. 15 మధ్య వేలు అపార ముద్ర. ఆదిముద్ర పిడికిలి బిగించాలి. బడవది లోపల పెట్టి మనసు పెట్టి కళ్ళు మూసుకొని చేయాలి. పిల్లలు లీనమైపోవాలి. అయోధ్యలో రాముడు నా హృదయంలో ఉన్నాడు.
सबका नाता राम समुद्र महान सरता सबसे निभाए सबका स्वभाव से उदार शान स्वभाव से उदार शान सद्गुणों के भाव ऐसे है मेरे राम ऐसे है मेरे राम ऐसे है मेरे राम ऐसे है मेरे राम మేలున్న ముద్ర బుడగని స్ట్రేట్ ఉండాలి. రామ రామ అంటూ శంఖముద్ర ఇలా పట్టుకొని శంఖముద్రలో ऋषि मुनियों का ध्यान है राम गंधर्वों का गान है राम मर्यादा का धान है राम पतितों का చిన్ముద్రలో धान है राम धर्मधारी भगवान है राम इससे नहीं निर्वाण है राम सब बोले भगवान है राम सब बोले भगवान है राम जन्म मरण से मुक्ति हो जन्म मरण से मुक्ति हो जब नाम नाम ऐसे है मेरे राम ऐसे है मेरे राम ऐसे है मेरे राम ऐसे है मेरे राम विनय भरा हृदय करे विनय भरा हृदय करे सदा तुझे प्रणाम ऐसे है मेरे राम 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 बोलो श्री रामचंद्र भगवान की जय। अयोध्या बाल रामुनि की जय। बोलो भारत माता की రండి మనం అందరం చేతులు పైకెత్తి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి మన మేడ్చల్ మల్కాజ్గిరి అఖండ విజయంతో ఎంపీగా ఎన్నిక చేసుకున్నాం సార్ ఈటల రాజేందర్ గారికి సగౌరవంగా స్వాగతిస్తున్నాం. స్వాగతం సుస్వాగతం సార్, శుభోదయం. అలాగే మన పెద్దలు మేడ్చల్ నందారెడ్డి గారికి కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రండి మనం తెలంగాణ ఆశా జ్యోతి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతిస్వరూపం మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు గారు మన హృదయ సామ్రాట్ శ్రీ 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 ఈటల రాజేందర్ గారికి అందరం
చేతులు ధ్యానముతో ఓంకారంతో స్వాగతం చెప్తాం. శాంతంగా కూర్చుందాం. రజతారాజు మెడగడ్డి గారు కూడా మండల ప్రజా పరిషత్ సభ్యురాలు శ్రీమతి రజతారాజు మెడగడ్డి గారు, నందగడ్డమ్మ గారు, అందరం కూర్చోవాలి. అని మనం ఎంత అదృష్టవంతులమండి. అపూర్వమైన ప్రయత్నం భారతదేశంలో మోదీజీ, మన తెలంగాణలో మన ఇతర రాజేందర్ గారు, మన మేడ్చల్లో మనమందరం రండి. మనం 10 సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా సరే ఒకటే బ్యానర్, 10 సంవత్సరాల నుంచి ఒకే బ్యానర్, ఈకో ఫ్రెండ్లీ. రండి మనం శ్రద్ధతో భారతదేశంని అద్భుతమైన దేశంగా మార్చడానికి కోసం ప్రయత్నం యోగా ఓంకారంతో రండి పిల్లలు, నాడీ శోధన క్రియ చేస్తున్నాం మనం. కుడి చేయి బుటన వేలుని కుడి ముక్కు పైన పెట్టండి. అందరూ కూర్చోవాలి. ఎడమ ముక్కుతో శ్వాస విడవాలి. హాయిగా ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుందాం. ఇన్హేల్. అక్కడ మన భారత ప్రధానమంత్రి, మన భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే మన ఈటల రాజేందర్ గారు మేడ్చల్లో, మన మేడ్చల్ అందరం ఒకేసారి నాడీ శోధన క్రియ. ఇన్హేల్. 2 ముక్కులు తీయాలి. కుబ్బక కుడి ముక్కుతో విడవాలి. రేచక. అగైన్ ఇన్హేల్. కుబ్బక ఎడమ ముక్కుతో విడవాలి. రేచక. ఇన్హేల్. కుబ్బక. ఎక్సేల్. రేచకం. ఇన్హేల్. కుబ్బక. రేచకం. Horlicks Diabetes Plus helps manage your blood sugar from day one. When you have diabetes, control your sugar ప్రశాంతంగా And you ఓంకారంతో also need to increase ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. పిల్లలు గుర్తుపెట్టుకోండి, That's why Horlicks Diabetes Plus నాడీ శోధన క్రియ ఏమంటుంది? ఇది నాడీ శోధన క్రియ, సర్వ రోగ నివారిణి. నేర్చుకోవాలి, చేయాలి. గుర్తుపెట్టుకోండి పిల్లలు. భ్రమణి చేద్దామా? భ్రమణి చేద్దాం. చివరగా చెవు మూసుకొని ఆయుష్ యోగా ప్రోటోకాల్లో చివరి అంశం అన్న భజన తీసేద్దాం. మనం నాగకృష్ణ గారు భజన తీసేయండి. ఓంకారం చక్కగా ఇలా మధ్య వేలు కళ్ళ పైన, ఓకేనా? సారీ, మధ్య వేలు, చూపుడు వేలు, సారీ, మీ యొక్క ఉంగరం వేలు ముక్కు పైన ఇలా రావాలి. షమ్ముఖి ముద్ర అంటాం. ఓకే, చక్కగా పెదవు మూసి ఆకారం ఓంకారం చేయాలి. పెదవు మూసి తుమ్మెదలాగా ఝుంకారం. శ్వాస తీసుకొని శ్వాస విడుస్తూ అగైన్ ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ
చేతులు ధ్యాన ముద్రలో ఓంకారం కళ్ళు మూసుకొని అంతర్ముఖమై ప్రణవనాదం మనసులోనే ఓంకారం అనుకోవాలి. శాంతమవ్వండి, ప్రశాంతమవ్వండి. మనసులో ఓంకారం శాంతంగా. తల కొద్దిగా వెనుకకు పెట్టాలి. తల కొద్దిగా వెనుకకు పెట్టి భృకుటిని గమనిస్తూ శాంభవి ముద్రలో మీ ఇష్టదైవాన్ని స్మరించండి. అనంతమైన శక్తిని ప్రసాదించమని రిలాక్స్ కండి. మహాపురుషుల్లాగా ఆరోగ్యవంతులు కావాలి. నా ప్రధాని ఆరోగ్యవంతుడు, మా నాయకులందరూ ఆరోగ్యవంతులు, నేను ఆరోగ్యవంతుడిగా అవుతాను. ధ్యానం చేయండి, శాంతమవ్వండి, సైలెన్స్ని ఆస్వాదించాలి. రిలాక్స్. మెల్లగా రెండు చేతులు కళ్ళకద్దుకుందాం. చేతులు కళ్ళకద్దుకోండి. రాపిడి చేయండి బాగా. రెండు చేతులు రాపిడి చేసి కళ్ళకద్దుకోండి. పిల్లలు ఇలా స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్, నుదురు ప్రెస్ చేయండి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చేతులు వెనుకకు పెట్టిలా. ఇన్హేల్, ఎక్సేల్, క్లాప్స్. రామ 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 రామ. మన భారత్ మాతా కీ. చేతులు జాపండి. ఇలా అందరు చేతులు జాపండి. సంకల్పం చేద్దాం. చేతులు జాపి సంకల్పం చేయాలి. మనం అందరం చేతులు జాపాలి. అందరు పిల్లలు బాయ్స్ హాస్టల్ చేతులు జాపాలి. అందరూ సంకల్పం చేద్దాం. నేను ప్రతిరోజు ఉదయమే నిద్రలేస్తాను. నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని యోగా చేస్తాను. ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం నేర్చుకుంటాను. నేను ఆరోగ్యంగా ఉండడమే ఈ దేశానికిచ్చే అతిపెద్ద బహుమతి. మన భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అద్భుతమైనటువంటి 10 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయకుండా యోగా ప్రోటోకాల్ మనం పూర్తి చేశాం. ఇక్కడ మేడ్చల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, ఎస్ఎస్జి స్కూల్స్, సంస్కార్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్, షామిర్పేట గ్రామం నుంచి, గిర్మాపూర్ నుంచి, అలాగే సోమారం నుంచి, పూడూరు నుంచి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు సార్. అద్భుతంగా యోగా చేశాం. రండి మనం పిల్లలు, మన ఆదరణీయ మన మండల ప్రజా పరిషత్ చైర్మన్ గారు శ్రీమతి రజిత రాజమల్లారెడ్డి గారు, వారి సహకారం, అలాగే మేడ్చల్ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ మా విక్రమ్ రెడ్డి అన్న గారు, వారి పూర్తి సహకారం, మా గురువు గారు ఎస్ఆర్టీ రిటైర్డ్ ప్రొఫెసర్, అద్భుతమైన వ్యక్తిత్వం శ్రీ దాసి సాంబయ్య గారు, అలాగే మన ఈరోజు విశిష్ట అతిథి మనందరి హృదయ సామ్రాట్, నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారుడు, అంతేకాదు ఎందరినో ప్రోత్సహించినటువంటి అద్భుతమైన నాయకుడు. నిజం చెప్పండి ఒకసారి, అందరం ఒకసారి, ఒక విజేత, ఒక విజేత, ఒక విజేత, మన ప్రియతమ ప్రధాని ప్రతి స్వరూపం. అరణ్య మనం ఆదరణీయ ఈటల రాజేందర్ గారిని
ఈ సందర్భంగా మాకు ఆశీస్సులు ఇవ్వమని, మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించమని కోరుతూ వారికి ఆహ్వానిస్తున్నాం. కిషోర్ గారు, గౌరవ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, విక్రమ్ రెడ్డి గారు, సాంబయ్య సార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ యోగా డేలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరిన నమస్కారం, శుభాకాంక్షలు. ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువుగా వర్ధిల్లినటువంటి భారతదేశం కాలక్రమేణా ప్రాచీన సాంప్రదాయాలు, అవుట్డేటెడ్ సాంప్రదాయాలు అని చెప్పి హేళన చేసినటువంటి సందర్భాన్ని చూసినాం మనం. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత 2014లో ప్రపంచ దేశాలను ఒప్పించి మెప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని 4 ఏళ్ళ చేసిన దేశాలతో పాటుగా అన్ని దేశాలలో ప్రపంచ మానవాళి క్షేమంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలంటే యోగానే దీనికి ఏకైక సాధనమని చెప్పి ఒప్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మనం అనేక సందర్భాల్లో ప్రవచిస్తూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యమని. కానీ ఒకప్పుడు మన ప్రాచీన కట్టలను చూస్తే ఆనాడు ఏ మిషనరీ లేదు. మనిషిగా ఎంత గొప్పగా ఆనాడు బలంగా ఉండేనో, ప్రశాంతంగా ఉండేనో చరిత్ర ఆనవాళ్ళు మనం చదువుతూ ఉంటాం. కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలున్నా ప్రతి కుటుంబంలో ప్రశాంతత కరువైపోయింది. ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, సౌకర్యాలు ఉండొచ్చు, కానీ మనిషికి ఎక్కడో శాంతి కరువైపోయింది, ప్రశాంతత కరువైపోయింది. ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ టుడే. The tension which is not individual one, the tension which is prevailed by the society. అందువల్ల ఈ టెన్షన్ని బొంబార్డ్ చేయగలిగే శక్తి, సత్తా యోగా సాధనకు మాత్రమే ఉందని చెప్పి చెప్తాను. ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా, నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, నేను దానికన్నా ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఎంత ఆర్థికం ఉన్నా నేను రచిస్తున్న ప్రణాళికలు చూస్తూ ఉంటే బాధేసేది. 35 ఏళ్ళకే లివర్ సిరోసిస్, 40 ఏళ్ళకే హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్, చిన్నపిల్లలకి కిడ్నీ ఫెయిల్యూర్స్. ఒకనాడు శ్రమ చేసేవాడికి ఏ రోగం రాదనుకున్నటువంటి గర్వపడే రోజులలో ఎండముఖం చూడని వాళ్ళు, శ్రమ చేయని వాళ్ళకే రోగాలు వస్తాయని చెప్పి మాట్లాడుకున్నటువంటి ఆ రోజులలో ఇవాళ పేద లేదు, ఉన్నోళ్ళు లేరు, శ్రమ చేసేవాళ్ళు లేడు, శ్రమ చేయని వాళ్ళు లేడు, అందరికీ రోగాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అత్యధికంగా డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి ఈ ఎక్స్పెండిచర్, ఇది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కూడా కాదు. ఆరోగ్యపరంగా ఒక కుటుంబంలో ఏదైనా పెద్ద రోగం వచ్చి దవాఖాన పోతే ఆ కుటుంబం కొలాప్స్ అయిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ వన్. అందువల్ల ఇవాళ అలాంటి వాటిని తట్టుకోగలగాలంటే, రాకుండా ఉండాలంటే మన చేతిలో ఉంటుంటుంది. రూపాయి ఖర్చు లేనటువంటిది యోగా సాధన. మనిషి తన జీవనంలో, తన వృత్తిలో శారీరక శ్రమ కూడా ఒక భాగమనే విషయం మర్చిపోయింది. ఇవాళ చిన్నగా కూరగాయలు పోతే కూడా
సైకిల్ మోటార్ మీద తీసుకొని పోవాలి, లేకపోతే కారు తీసుకొని పోవాలి తప్ప ఒకప్పుడు నడక లేదు, ఒకప్పుడు సైకిల్ తొక్కులు లేదు, ఒకప్పుడు శ్రమ లేదు మనిషికి. అందుకనే షుగర్ గోళీలు ప్రతి ఒక్కరికి ఇవాళ ఎక్కడ చూసినా మొక్కల నొప్పులు అంటున్నాం, షుగర్ అంటున్నాం, బీపీ అంటున్నాం. చాలా తక్కువ మంది ఆరోగ్యంగా ఉండే పరిస్థితి వస్తాను. ఇవాళ ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఇవాళ మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చెప్తే ఇప్పుడు ఒకప్పటి మన ఆహారపు అలవాట్లు లేవు, ఒకప్పటి మన పంటలు లేవు, ఒకప్పటి మన పద్ధతులను కూడా మర్చిపోయినాం మనం. దానివల్ల ఈ కెమికల్ వార్ఫేర్లో, ఈ సోకాల్డ్ డెవలప్మెంట్లో, సోకాల్డ్ టెక్నాలజీలో ఇవాళ అనేక రకాల బాధలు అనుభవిస్తున్న ఈ రోజులలో మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన పాత సాంప్రదాయాలు, పాత పద్ధతులు, పాత ఆహారపు అలవాట్లు, మన పాత యోగా దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి శ్రీరామ రక్ష అనేటువంటి సంకేతం ఇచ్చిన దేశం. ఒకప్పుడు విశ్వగురువుగా వర్ధిల్లిన ఈ దేశం మళ్ళీ ప్రపంచానికి విశ్వగురువుగా వర్ధిల్లేటువంటి స్థాయికి ఎదగాలంటే భారత్ ఆర్థికంగా మాత్రమే కాదు, ప్రశాంతత మాత్రమే కాదు, భారత్ మానసికంగా ప్రశాంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భారతాన్ని నిర్మించాలని చెప్పి ఇవాళ ఆ సంకల్పంలో భాగమే 10 ఏళ్ళుగా ఇవాళ కిషోర్ గారు చెప్తున్నారు, 10 ఏళ్ళుగా ఇదే భాగం అని చెప్తున్నారు. ఈ పరంపర, ఈ సాంప్రదాయాన్ని, ఆచరణని సమున్నతంగా కొనసాగించాలని చెప్పి మీకు కోరుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి बोलो भारत माता की वंदे वंदे वंदे. అందరం రోజు యోగా చేద్దామని సంకల్పం చేద్దాం. మోదీజీ గారి విశిష్ట సంకల్పం ఏదైతుందో ఆరోగ్య భారతం కోసం మనం నడుము కడదాం అని చెప్తూ పిల్లలు రండి, మన యొక్క అద్భుతమైనటువంటి కవి హృదయం ఉన్నటువంటి దాసి సాంబయ్య గారు మాట్లాడవలసింది. గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు ఎంపీ, కిషోర్ సార్, వేదిక నాలుగుతున్న పెద్దలు అందరికీ నమస్కారాలు. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, చాలా ఏకధాటిగా మనశ్శాంతితోనే 6:30 నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అక్కడ నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెడితే మన విద్యార్థి దశ వరకు అందరు చేస్తున్నారు. ఇందాక రాజేందర్ గారు చెప్పినట్టు ఇది పైసా ఖర్చు అయ్యే పని కాదు. మన శరీరాన్ని, మన ఆత్మను, మన జీవక్రియలను నియంత్రణ చేసుకోవడం, దీని నియంత్రణ సమన్వయము అంటారు. మీరు చూడండి, ప్రతి పుస్తకాలు పిల్లలు ఉన్నారు ఇక్కడ 9వ తరగతి బయాలజీలో ఇది ఒక పాఠం కూడా పెట్టారు, నియంత్రణ సమన్వయం. మన అంతఃస్రావి గ్రంథుల వ్యవస్థ అది తప్పిపోతుంది, దారి తప్పుతున్నది. ఏది మూత్రపిండం మీద ఉన్న గ్రంథి కావచ్చు, పిచ్యుటరీ గ్రంథి కావచ్చు, ఇవన్నీ సరి అయిన సమతుల్యంగా హార్మోన్లు కనుక స్రవించి రక్తంలో ప్రవహిస్తే మనము చాలా బ్యాలెన్స్గా జీవితాన్ని గడుపుతాం. అది లేక మనం సమతుల్యంగా మన అనారోగ్య పాలవుతున్నాం. బీపీ, షుగర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇదన్నమాట. ముట్టుటిగానే ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా ఎవరిది తప్పు? మనిషి కాదు, మన శరీరంలో ఉన్నటువంటి అంతఃస్రావి గ్రంథులది తప్పు. కాబట్టి మనకు మనం నియంత్రించుకోవడం, మనం శ్వాసిస్తాం ఇష్టం వచ్చినట్టుగా, కానీ దాన్ని అచేతనంగా కాకుండా చేతనంగా శ్వాసించడం. మనకు కొంతసేపు రోజుకు ఒక 1/2 అవర్ ముక్కు ఎడమ శ్వాస నుంచి కుడి నుంచి ఎడమకు ఇట్లా మనము ఒక రకంగా నియంత్రించుకోవడం. మన శరీరంలోని ప్రతి జీవకణంలో ఉండే హార్మోన్ అన్ని కూడా సమన్వయం చేయడానికి యోగా ఒక పెద్ద కార్యక్రమము, ప్రాణాయామం. మనము ఇది ఒక అంటురోగం కాదు, ఇది ఒక అది కాదు. ఎవరి వ్యక్తి ఆయన చేసిన నాకేమొస్తుందని కాదు, మనం ఎవరికి వారు చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది యోగా. ఇటీవల ఇది పరిశోధన చేయబడింది. అంతర్జాతీయ లెవెల్లో ప్రతి కోర్సులో యోగా అనేది ఉన్నది. పాఠశాల విద్య నుంచి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా యోగా అనేది ఒక కోర్సు ఉన్నది. నేను ఎంఈడీలో అక్కడ కాలేజీలో ఉన్నప్పుడు కిషోర్ సారు యోగా క్లాసెస్ తీసుకునేవాడు. యోగాలో పరిశోధన చేసినటువంటి వ్యక్తి. యోగా అంటే YOGA, దీని ఫుల్ ఫామ్ ఏమిటంటే ఈల్డ్ ఆఫ్ గోల్ అచీవ్మెంట్. యోగా ఈజ్ దిస్.
ఈల్ ఆఫ్ గోల్ అచీవ్మెంట్ అంటే మన గమ్య సాధనను సంపాదించడానికి గారికి సన్మానించవలసిందిగా మా మండల ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ రజిత రాజమల్లారెడ్డి గారు మరియు మా స్థానిక నాయకులు సామూహికంగా స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్షయో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దదాతు శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావిదాశ్చోపమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అలాగే మన రజిత రాజమల్లారెడ్డి అక్క గారు మా గురువు గారు దాసి సంబయ్య గారికి సన్మానించవలసిందిగా ఈటల రాజేందర్ గారిని, గురువు గారు దాసి సాంబయ్య గారిని, మా మండల ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి రజిత రాజమల్లారెడ్డి గారిని సన్మానించవలసిందిగా మా ప్రియతమ నాయకులు శ్రీ ఈటల రాజేందర్ గారిని హృదయపూర్వకంగా కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క హోస్ట్ అద్భుతమైనటువంటి దంపతి బాద్ బడియా. అలాగే మా ఆదరణీయ భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా, దీనంతా నిర్వాహకులు పెద్దలు కిషోర్ గారిని వేదిక కిషోర్ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు. అనేక మందిని చుట్టుపక్కల గ్రామాల లోపల యోగా నిర్వహిస్తున్నటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే నుంచి ఇప్పటి వరకు కనిపించకుండా సహాయం చేసినటువంటి వ్యక్తి మేడ్చల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ విక్రమ్ రెడ్డి గారు. వారికి సన్మానించవలసిందిగా స్వస్తి నా ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నా పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్షయో అరిష్టనేమి స్వస్తి నో. ఆదరణీయ శ్రీ నందారెడ్డి గారిని, నందారెడ్డి గారు మా స్థానిక నాయకులు, వారు లేనిది మేము లేలేము. నందారెడ్డి గారు అత్యంత గురువు గారు. ప్లీజ్ ప్లీజ్ కష్టపడుతున్నా, సంతోషం. గో బిగ్ క్లాప్స్. బోలో భారత్ మాతా కీ. మేడ్చల్లో త్వరలో యోగ భవనం కోసం నాకు పూర్తి సహకరిస్తారని ఆశిస్తూ ఆదరణీయ నందారెడ్డి గారు बहुत बहुत धन्यवाद. మా జడ్పీటీసీ గారు, పూర్వ జడ్పీటీసీ గారు శ్రీమతి శైలజ హరినాథ్ గారికి, ఎందరో మహానుభావులు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానమే. మనం అలానే కూర్చుందాం, శాంతిమంత్రం చెప్దాం. అలానే ఒక్క సెకండ్ ఎక్కువ సెకండ్ అలానే కూర్చున్నాం. అలానే మనం పిల్లలే ఎలా వినాయకుడితో ప్రారంభించాం కదా, యోగ జ్యోతిని వెలిగించాం కదా. యోగ జ్యోతి మేడ్చల్లో ప్రతి హాస్టల్లో, ప్రతి స్కూల్లో, ప్రతి ఇంటిలో, అలాగే మేడ్చల్ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో, రాయలాపూర్, శ్రీరంగవరం, గౌరవల్లి, గిర్మాపూర్, సోమారం, మునిరాబాద్, పూడూరు, షామీర్పేట్, అలియాబాద్ అన్ని గ్రామాల్లో యోగ వెలిగి మేడ్చల్ యోగ గ్రామం కావాలి, ఆరోగ్య గ్రామం కావాలి.
మన పార్లమెంట్ సభ్యులు మా నాయకునికి అద్భుతమైన పేరు రావాలి. మేడ్చలంటే యోగ గ్రామం అనేది రావాలి. రండి మనం చేతుల ధ్యానంతో భగవంతుని ప్రార్థిస్తూ అనంతమైన శక్తిని మనకు మన శాంతి మంత్రంతో పూర్తి చేద్దాం. శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి आपा शांति औषधया शांति वनस्पतया शांति विश्वे देवा शांति ब्रह्मा शांति सर्वभू शांति शांतिरेव शांति.